హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఒక అకౌంట్కి సంబంధించి ఫుల్ సెటిల్మెంట్ ఆల్రెడీ అప్లై చేసిన తర్వాత అదే అకౌంట్లో పిఎఫ్ జమ అయిందనుకోండి, మరి ఏ విధంగా పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చో తెలుసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో సాధారణంగా కొందరు కంపెనీస్ ఎంప్లాయర్స్ ఏ విధంగా చేస్తారంటే, సో అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత కూడా అదే అకౌంట్లో పిఎఫ్ అనేది జమ చేస్తూ ఉంటారు. అప్పుడు ఈపీఎఫ్ మెంబర్కి ఏంటంటే పిఎఫ్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. దానికోసం మనం ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ప్రస్తుతం ఈపీఎఫ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. క్లెయిమ్స్ అయితే జరగడం లేదు. ఓటీపీస్ వస్తున్నాయి కానీ క్లెయిమ్ అనేది సబ్మిట్ కావడం లేదు. సో ఇక్కడ నేను ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నాం. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎంప్లాయీ షేరు అండ్ ఎంప్లాయర్ షేరు అమౌంట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ వీరి కంపెనీ వారు చేసిన పొరపాటు ఏంటంటే, వీరు ఒక కంపెనీకి సంబంధించి జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఎగ్జిట్ అయ్యారు. ఎగ్జిట్ అయిన తర్వాత ఫామ్ 19, ఫామ్ 10C అప్లై చేసుకొని టోటల్ పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొంతకాలానికి సేమ్ ఇదే కంపెనీలో డ్యూటీ జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు ఏంటంటే, ఏదైతే క్లోజ్ అయిన అకౌంట్ ఉందో ఆ క్లోజ్ అయిన అకౌంట్లోనే పిఎఫ్ అనేది జమ చేశారు. సో ఇక్కడ నేను ఇప్పుడు కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ కాంట్రిబ్యూషన్స్ మనం చూస్తున్నాము. సో ఇక్కడ మనము ముందుగా 2014 నుండి అయితే వీరికి కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ అవుతున్నాయి. 2014, 15, 16, 17, 18 ఇలాగా. సో 14 పైన ముందుగా నేను క్లిక్ చేస్తాను. చూడండి, 2014 నుండి వీళ్ళు కంటిన్యూగా డ్యూటీ చేస్తున్నారు. 15, 16 తర్వాత 2017 జనవరిలో పిఎఫ్ అయితే టోటల్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ జనవరి 6, 2017. దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు అంటే, ఈ అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది. నేను చాలా వీడియోస్లో ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒక అకౌంట్కి మనము ఒకసారి మాత్రమే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేయగలము. రెండవసారి అప్లై చేసినా కూడా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. కింద రీజన్లో మనకు యువర్ క్లెయిమ్ ఈజ్ ఆల్రెడీ సెటిల్ అని మనకు చూపిస్తారు. సో ఇంతటితో ఈ క్లెయిమ్ అనేది అంటే ఈ అకౌంట్ అనేది మనకు క్లోజ్ అవుతుంది. ఎప్పుడు 2017 జనవరిలోనే మనకి అకౌంట్ క్లోజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ వీరు ఏం చేశారంటే, కొంతకాలం తర్వాత సో ఇదే కంపెనీలో మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, 2017 జనవరిలో ఈ అకౌంట్ క్లోజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు 2019కి సంబంధించి మనం కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ అయితే లేవు. తర్వాత మనము 2020కి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ మనము చూడాలి. ఇప్పుడు 20కి సంబంధించి చూసినట్లయితే 2021 ఫిబ్రవరి నుండి మళ్ళీ ఇదే అకౌంట్లో పిఎఫ్ అనేది జమ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు డేటు, టైము, మనకు మంత్, ఇయర్ ఇవన్నీ కనిపిస్తాయి. ఆల్రెడీ 2017లోనే మనకు క్లోజ్ అయిపోయిన అకౌంట్లో 2021 నుండి మళ్ళీ ఒక 3 years 4 years తర్వాత ఇదే అకౌంట్లో పిఎఫ్ అనేది జమ చేస్తూ ఉన్నారు. అప్ టు ఎప్పటి వరకు జమ చేస్తున్నారు, ఇక్కడ మనము కాంట్రిబ్యూషన్స్ అనేవి చూడాలి. సో 2022 జూన్ వరకు ఇలానే పే చేస్తూ వచ్చారు. ఓకేనా, ఇప్పుడు మనము పిఎఫ్ అప్లై చేస్తుంటే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఆల్రెడీ 2017 జనవరిలోనే క్లోజ్ అయిన అకౌంట్లో ఎంప్లాయర్ చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు ఉద్యోగి పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. అందుకోసం మీరు ఏదైనా ఒక కంపెనీలో మీరు ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ కంపెనీలో వెళ్ళి మీరు జాయిన్ అయినప్పుడు మీకు వేరే మెంబర్ ఐడి అనేది ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వకుండా ఓల్డ్ మెంబర్ ఐడిలోనే పిఎఫ్ అనేది జమ చేస్తూ ఉంటే మీరు ఇంకా పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు అర్థం కాదు, మీరేం చెప్తున్నారో కంపెనీ వాళ్ళకి అర్థం కాదు. ఇన్ కేస్ మీ కంపెనీ హెచ్ఆర్కి అర్థమైనా కూడా వాళ్ళు సరిగా రెస్పాన్స్ అనేది మీకు ఇవ్వకపోవచ్చు. ఓకేనా, సో ఇది సమస్య. ఇలా ఉంటే దీన్ని మనము ఆన్లైన్లో అప్లై చేసేదానికి కానీ ఆన్లైన్లో పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసేదానికి కానీ ఆప్షన్ అనేది ఉండదు. కొందరు ఏంటంటే, సరే బ్రదర్, ఇప్పుడు మనకు ఈ అమౌంట్ ఇలానే ఉంది కదా, ఇప్పుడు నేను వేరే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నుండి సెకండ్లోకి ట్రాన్స్ఫర్ చేసేదానికి ఆప్షన్ వస్తుందా అంటారు. లేదు, అలా ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఏంటంటే మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకు? యువర్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ ఇన్ 2017 జనవరి అని మన కింద డేట్తో సహా మెన్షన్ చేస్తారు. సో ఇలా ఉంటే మీరు ఇప్పుడే పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఆఫ్లైన్లో మళ్ళీ మీరు ఫామ్ 19 10C అనేది అప్లై చేయాలి, లేదా ఫామ్ 13
ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది అయితే రేజ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎంప్లాయర్ యొక్క సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు లెటర్ హెడ్ పైన టైప్ చేసి ఇవ్వాలి ఏదైతే ఇక్కడ జరిగినటువంటి తప్పు ఏమైతే ఉందో. అప్పుడే మీకు ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ న్యూ కంపెనీలోకి అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.